నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే. 1,50,000 కోట్లతో ప్రతిపాదనతో 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసనసభ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ రాజుగారు ప్లీజ్ 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 అదే కూర్చోవయ్యా. మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు, కూర్చోవయ్యా. అక్కడ మాట్లాడుతుంది కదా, అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు. నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష. పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్. నేను అనేది ఏంటంటే ఇక్కడున్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు, అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను.
ఏ విచారణైనా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తినారు. తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం. నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము. మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీని వేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము. ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం. అదేవిధంగా నర్సిరెడ్డి గారు కూడా స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద, సిపిఎస్ మీద, జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు. డెఫినెట్గా ఓపెన్ మైండ్తో ఉన్నాం. సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ 317 జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం. ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక 4 గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా శంబీపూర్ రాజు గారు వికలాంగుల విషయము అన్నారు. వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది. ఇంకా ప్రత్యేకంగా వికలాంగులకు ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది. ఇక అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన ఎత్తి మీద పెట్టారు. డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్బుల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు 317 జీవోకి సంబంధించి స్పౌస్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు. డెఫినెట్గా ఈ జీవో బాధితులందరినీ వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు, నకిలీ కేసు. ఒక రోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసిండ్రు, తర్వాత ఎక్కడ చేయలేదు. భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్ళకు వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపభూయిష్టంగా ఉన్నది. వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యలను లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం.